హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఒక పక్క ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ అనేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాల మీద దాడి చేస్తున్న క్రమంలో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలన్నింటినీ డిస్మాంటిల్ చేసిన క్రమంలో ఎన్ఐఏ పహల్గామ్ దాడి వెనకాతలో ఉన్నటువంటి పాత్రధారి ఎవరు అనేది ఒక డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసే ప్రయత్నం చేసింది. సో పహల్గామ్లో టెర్రర్ దాడి జరిగిందని వెనకాతలో ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరంటే టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో షేక్ సాజద్ గుల్ అనే వ్యక్తి టీఆర్ఎఫ్కి ఫండ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్కి హెడ్గా ఉన్నాడు. ఈ టీఆర్ఎఫ్ ఏంటంటే జనరల్గా లష్కర్ ఎ తోయిబా యొక్క ప్రాక్సీ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. ఈ టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ని లష్కర్ ఎ తోయిబా 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ ఏదైతే ఉందో, పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంటర్స్టేట్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఐఎస్ఐ యొక్క గైడ్లైన్స్ మేరకు 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత 2019లో ఈ టీఆర్ఎఫ్ని ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసేదానికి టీఆర్ఎఫ్ని ఫౌండ్ చేశారు. ఈ టీఆర్ఎఫ్కి హెడ్గా మాత్రము షేక్ సాజద్ గుల్ని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. 2019 నుంచి ఇతనే హెడ్గా ఉన్నారు. అయితే షేక్ సాజద్ గుల్ని అసలు ఎందుకు టీఆర్ఎఫ్కి హెడ్గా తీసుకోవాల్సి వచ్చిందంటే ఇతని బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక 50 ఇయర్స్ ఉంది ఇతనికి. ప్రస్తుతానికి ఇతను పాకిస్తాన్లోని కంటోన్మెంట్ ఏరియా అయినటువంటి రావల్పిండిలో ఇతను తలదాచుకొని ఉన్నారు. సో ఇతను పాకిస్తాన్లో అడుగడుగున ఇతను జమ్మూ కాశ్మీర్ వ్యక్తి కాబట్టి ఇతను జమ్మూ కాశ్మీర్ అడుగడుగున తెలుసు కాబట్టి ఇతను గ్రాడ్యుయేషన్ వరకు జమ్మూ కాశ్మీర్లో చదువుకున్నాడు. తర్వాత ఎంబీఏ చేసేదానికి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులో ఎంబీఏ చేసిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ని కేరళలో చదివిన తర్వాత మళ్ళీ బ్యాక్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ వ్యాలీలో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసుకుంటూ ఒక ల్యాబొరేటరీ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ అందించుకుంటా ఇతను జమ్మూ కాశ్మీర్లో జరిగేటువంటి టెర్రర్ అటాక్స్ అన్నిటికీ లాజిస్టికల్ సపోర్ట్స్ అందించుకుంటా ఇతను అక్కడ పనిచేస్తున్నాడు. అయితే ఇతను 2003లో ఇతను ఫస్ట్ ఒక 5 కేజీల ఆర్డీఎక్స్లో ఢిల్లీలో స్పెషల్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో ఇతనికి దగ్గరగా 2017 వరకు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడ్డ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఐఎస్ఐ ద్వారా ఎల్ఈటీకి అటాచ్ లష్కర్ ఎ తోయిబాకి అటాచ్ అయ్యి లష్కర్ ఎ తోయిబా ఈ ప్రాక్సీ ఏజెన్సీ ఏదైతే ఉందో టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్, సో దాన్ని క్రియేట్ చేసి దాన్ని హెడ్గా ఇతను చేశారు. ఇతను జనరల్గా గ్రౌండ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో మన పహల్గామ్లో టెర్రర్ దాడి జరిగేదానికి చాలా అద్భుతంగా టెర్రర్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసేదానికి సహకరించిన వాళ్ళు గ్రౌండ్ వర్కర్స్. సో ఈ గ్రౌండ్ వర్కర్స్ అందరినీ చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇతను పనిచేసుకుంటూ పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగేటువంటి టెర్రర్ దాడులు ఏవైతే ఉన్నాయో, టెర్రర్ అటాక్స్ అవనివ్వండి, గ్రెనేడ్ అటాక్స్ అవనివ్వండి, స్టోన్ పెల్టింగ్స్ అవనివ్వండి, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల మీద జరుగుతున్న అంబుష్ అటాక్స్ అవనివ్వండి, వీటన్నిటికీ వెనకుండి పాత్రధారిగా పనిచేస్తుంది షేక్ సాజద్ గుల్. సో పహల్గామ్ దాడికి కూడా ఇతను మాస్టర్ మైండ్గా ఇతనే పనిచేశాడు. టాప్ టు బాటమ్ ప్లానింగ్ మొత్తం ఇతని కనుసన్నలోనే జరిగింది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ ఏరియాలో ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రతిదీ సాజద్ గుల్ యొక్క కనుసన్నలోనే జరిగింది. సో ఇదంతా ఎన్ఐఏ మొన్న రీసెంట్గా కేసుని టేకప్ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ వర్కర్స్ని, తర్వాత జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలు ఉన్న దగ్గరగా 2500 మందిని క్వశ్చన్ చేసిన తర్వాత గ్రౌండ్ వర్కర్స్ దగ్గరగా 100 మందికి పైగా గ్రౌండ్ వర్కర్స్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఈ ఉమర్ గుల్ యొక్క పాత్రని, సాజద్ గుల్ యొక్క పాత్రని చాలా క్లియర్గా ఎన్ఐఏ పసిగట్టింది. అయితే ఇతన్ని ఆల్రెడీ ఎన్ఐఏ 2022లోనే టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసింది. ఇతని హెడ్ మీద రివార్డ్ వచ్చేసి 10 lakhs ఉంది. సో ఇతని ఆల్రెడీ టెర్రరిస్ట్ లిస్ట్లో అండర్ ఎన్ఐఏ ఇతన్ని టెర్రరిస్ట్గా యుఏపీఏ కింద డిజిగ్నేట్ చేసింది. బట్ ఇతను పాకిస్తాన్లో ఉండటం వల్ల ఇతను పట్టుకోవడం అంత ఈజీ అవ్వలేదు. అండ్ ఇతనికి సంబంధించినటువంటి బ్రదర్ కూడా ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో వివిధ టెర్రర్ దాడుల్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి పారిపోయి సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా పాకిస్తాన్లో తలదాచుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నిటిని మనం కీన్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పాకిస్తాన్ ఆర్మీ యాజ్ వెల్ as లష్కర్ ఎ తోయిబాకి ఇండియాలో ప్రాక్సీ ఏజెన్సీగా పనిచేస్తున్నటువంటి ది రెసిస్టెన్స్ ఫోర్స్. ఈ 3 కనుసన్నల్లోనే జమ్మూ కాశ్మీర్లో మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జరిగిన దగ్గర నుంచి కాశ్మీర్లో జరుగుతున్న చెల్లాబుదురు ఘటనలన్నీ, పోలీసుల మీద అటాక్ అవనివ్వండి, స్టోన్ పెల్టింగ్స్ అవనివ్వండి, లేకపోతే మన జరిగిన పహల్గామ్ దాడి అవనివ్వండి, ఇవన్నీ టీఆర్ఎఫ్ కన్సర్న్లో లష్కర్ ఎ తోయిబా గైడెన్స్లో పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ మిలిటరీ యొక్క సపోర్ట్తోనే ఇండియాలో టెర్రర్ దాడులు జరుగుతున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్గా ఎన్ఐఏ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే ఈ టీఆర్ఎఫ్ హెడ్గా ఉన్నాడో
షేక్ సాజద్ గుల్. ఇతను పాకిస్తాన్లోని మిలిటరీ జోన్ ఏదైతే ఉందో, మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉందో, కంటోన్మెంట్ ఏరియాలోనే ఇతనికి షెల్టర్ ఇచ్చారంటే పాకిస్తాన్కి ఇతను ఎంత అద్భుతంగా సహాయ సహకారాలు అందించి ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, గ్రెనేడ్ అటాక్స్ అవ్వనివ్వండి, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో పోలీసుల మీద జరిగే అటాక్స్ని ఎంత సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేసేదానికి ఇతను హెల్ప్ చేస్తున్నాడో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు ఈ టీఆర్ఎఫ్ అయితే కంప్లీట్గా ఐఎస్ఐ యాజ్ వెల్ యాజ్ లష్కర్ తోయిబా కనుసన్నల్లో పనిచేస్తూ ఉంది. అండ్ ఇండియాలో జరిగే టీఆర్ఎఫ్ చేసే ప్రతి దాడి వెనకాతల లష్కర్ తోయిబా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్స్టేట్ ఇంటెలిజెన్స్ అయితే చాలా బలంగా వీళ్లకు సహాయ సహకారాలు అందించుకుంటూ పనిచేస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇండియాతో యుద్ధం చేసి గెలవలేని పక్షంలో, గెలవలేమని తెలిసి ఇలాంటి ప్రాక్సీ గ్రూప్స్ని ఇండియాలో క్రియేట్ చేసి ఇండియాలోనే టెర్రర్ గ్రూప్స్ టెర్రర్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు పుల్వామా అటాక్ తర్వాత టీఆర్ఎఫ్ని ఎగ్జిక్యూట్ చేసింది. పహల్గామ్ దాడి తర్వాత ఎలాంటి మళ్ళీ ఒక ప్రాక్సీ ఆర్గనైజేషన్ ఏది డిజైన్ చేసి ఇండియాలో స్లీపర్ సెల్స్ డిజైన్ చేసుకొని ఎలా మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎలా చేస్తారు ఏంటో చెప్పలేని పరిస్థితి. బట్ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి రోగ్ స్టేట్ యాటిట్యూడ్ పోనంత వరకు ఇండియాకి అగెనెస్ట్గా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీలు, టెర్రరిస్ట్ కుట్రలు జరగకుండా ఉండేదానికైతే ఆస్కారం లేదు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో టార్గెట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా టెర్రరిస్ట్ స్థావరాల మీద టెర్రరిస్ట్ యొక్క సెంట్రిక్గానే టార్గెట్ చేయడం జరిగింది. కానీ టెర్రరిస్టులు వచ్చి ఇండియాలో టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి స్టేట్తో గొడవతే స్టేట్తో తేల్చుకోవాలి. కానీ ఏంటో వచ్చి సివిలియన్ని చంపుకుంటూ వెళ్ళటం వల్ల ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు వచ్చే ఆనందం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇండియా మీద దాడి చేయడం వల్ల నేను అర్లియర్ ఒక వీడియోలో చెప్పినట్టు పాకిస్తాన్ ఎకానమీ ఏమైనా డెవలప్ అవుతుందా, పాకిస్తాన్ యొక్క ఎకానమీ ఏమైనా స్ట్రెంగ్తెన్ అవుతుందా, లేకపోతే పాకిస్తాన్లో నిరుద్యోగ సమస్య పోతుందా, పాకిస్తాన్లో ఉన్న ఇన్ఫ్లేషన్ సమస్య పోతుందా, లేకపోతే పాకిస్తాన్ అప్పులు తీరుతాయి? సో పాకిస్తాన్ ఈ రోగ్ స్టేట్ యాటిట్యూడ్ని వదులుకోవాలా. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఇండియాకి అగెనిస్ట్గా పనిచేసేటువంటి డీప్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా, వాళ్ళతో చేతులు కలుపుకుండా ఉంటే పాకిస్తాన్కి మంచిది. అండ్ రీజనల్ స్టెబిలిటీకి మంచిది, రీజనల్ సెక్యూరిటీకి మంచిది. పాకిస్తాన్గా గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇలాంటి ఇన్హ్యూమన్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేస్తా ఇండియా మీద నిత్యం కక్ష పెట్టుకొని పనిచేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా జరిగేది యుద్ధాలు జరిగితే రెండు దేశాలకు నష్టమే తప్ప ఏ దేశానికి కూడా లాభం అయితే జరిగేదానికైతే ఆస్కారం లేదు కదా. ఈ దేశాలకు నష్టం చేసే చర్యల్ని పాకిస్తాన్ ఎందుకు టైమ్ అండ్ అగైన్ ప్రాక్సీ ఏజెన్సీస్ని ఉపయోగించుకొని, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్ సహకారంతో ఇండియా మీదకి దాడులు పాల్పడేదానికి అసలు పాకిస్తాన్కు ఉన్నటువంటి రియల్ ఇంటెన్షన్ ఏంటి, అసలు దానివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు. అండ్ దరిద్రమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సివిలియన్ వాళ్ళ ప్రాక్సీ ఏజెంట్స్గా, ఓవర్గ్రౌండ్ వర్కర్స్గా, లేకపోతే టీఆర్ఎఫ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ఇక్కడోళ్ళని రిక్రూట్ చేసుకొని ఇక్కడోళ్ళతోనే ఇండియాలోనే దాడి చేసేదానికి పాకిస్తాన్ పూనుకుంటుందంటే అసలు పాకిస్తాన్ యొక్క రోగ్ స్టేట్ యాటిట్యూడ్ ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ సాజద్ గుల్ లాంటి వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి, పాకిస్తాన్ ఏజెంట్స్గా ఎంతమంది పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి, ఐఎస్ఐ ఏజెంట్లుగా, లష్కర్ తోయిబా ఏజెంట్లుగా ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇండియాకు ఉండేటువంటి ప్రైమ్ సెక్యూరిటీ కన్సర్న్ ఏదైనా ఉందంటే ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఉన్నాయి. సో దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఉంది. సో దాడులు జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ఇలాంటి మూమెంట్స్ అన్నింటినీ ముందే పసిగట్టేసి ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా, పహల్గామ్ లాంటి దాడులు జరగకుండా ముందే ఎక్కడికక్కడికి సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ సెక్యూరిటీ పరంగా టైటన్ చేసేసి ఈ మూమెంట్స్ ఏవైతే ఈ సాజద్ గుల్ లాంటి వాళ్ళు, లేకపోతే టీఆర్ఎఫ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఓవర్గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ యొక్క, లేకపోతే లష్కర్ తోయిబా యొక్క అవసరాల కోసం భారతదేశంలో నుండి పనిచేస్తున్నారో వాళ్ళ నిఘాలో ఉంచి వాళ్ళని అనునిత్యం ట్రాక్ చేస్తూ ఉంటేనే టెర్రర్ దాడులు ఆగేదానికి ఆస్కారం ఉంది. దాడులు జరిగిన తర్వాత రిటాలియేటరీ మెజర్స్, దాడులు జరిగిన తర్వాత ఈ ఇష్యూని మళ్ళీ పొలిటికల్గా వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఏదైనా ఇలాంటి ఈ టీఆర్ఎఫ్ సంస్థ ఏదైతే ఉందో దీంతో అసోసియేట్ అయిన ఓవర్గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా వేసి అవసరమైతే అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడం బెటర్ అసలు. సో దట్ ఇండియన్ యొక్క సివిలియన్ ప్రాణాలు పోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ ఎవరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లిస్ట్ ఉంటుంది కదా. ఈ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ ఇచ్చిన ఆధారాల ఆధారంగానే ఇప్పుడు ఈ సాజద్ గుల్ అనే వ్యక్తి మాస్టర్ మైండ్ అని తెలిసింది కదా. ఇప్పుడు ఇంత తెలుసుకోగలిగిన ఈ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ అందరినీ బైండ్ చేసేస్తే, బైండ్ ఓవర్ కేసులు పెట్టేసేసి వాళ్ళని ఎక్కడికక్కడ స్ట్రక్ చేస్తే పని అయిపోతుంది కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రికాషనరీ మెజర్స్ ఎప్పటికప్పుడు తీసుకుని ఉంటే బాగుంటుంది, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ పనిషింగ్ మెజర్స్. థ్యాంక్ యూ.